హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అందరికీ ఇష్టమైన ఎగ్ ఆమ్లెట్ను ప్రిపేర్ చేస్తున్నాను. మరి ఎగ్ ఆమ్లెట్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ కూడా ఆల్ ఫేవరెట్గా ఈ ఎగ్ ఆమ్లెట్ను ప్రిపేర్ చేసుకొని తింటుంటారు. మరి నేను ప్రిపేర్ చేస్తున్న ఎగ్ ఆమ్లెట్ను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఎగ్ ఆమ్లెట్ను ప్రిపేర్ చేయడానికి ఒక బౌల్ తీసుకొని నేను 4 ఎగ్స్ను పగలగొట్టుకొని వేసుకున్నాను. ఇలా ఎగ్ ఆమ్లెట్ కోసమని ఎగ్స్ను పగలగొట్టుకొని ఎగ్ ఆమ్లెట్కు రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ను వేసుకోండి. అలాగే కొద్దిగా కారాన్ని వేసుకోండి. అలాగే చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ను వేసుకోండి. అలాగే చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న కరివేపాకును వేసుకోండి. అలాగే చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకోండి. ఇలా మనం వేసుకున్న ఉప్పు, కారం, కొత్తిమీర, ఆనియన్, ఎగ్స్ అన్నీ కూడా బాగా కలిసే విధంగా ఇలా స్పూన్తో బాగా కలుపుకోండి. ఇలా ఎగ్ ఆమ్లెట్ కోసమని ఇలా బ్యాటర్ను ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ను ఆమ్లెట్గా వేసుకుందాం. మరి ఆమ్లెట్ను ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి పెన్నం పెట్టుకొని పెన్నంపై ఆయిల్ను రాసుకోవాలి. ఇలా పెన్నం బాగా వేడి అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న ఎగ్ బ్యాటర్ను పెన్నంపై కొద్దిగా వేసుకోండి. ఇలా ఎగ్ బ్యాటర్ను వేసుకున్న తర్వాత స్పూన్తో ఆమ్లెట్ను ఇలా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్పూన్తో ఆమ్లెట్ బ్యాటర్ను ఇలా రౌండ్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆమ్లెట్ మనకు ఒకవైపు బాగా కాలిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ను వేసుకోండి. ఇలా ఆమ్లెట్పై 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆమ్లెట్ ఒకవైపు బాగా కాలిన తర్వాత ఇలా రెండవ వైపుకు నిదానంగా తిప్పేయండి. కొద్దిసేపటికి మనకు ఆమ్లెట్ రెండవ వైపు కూడా బాగా కాలిపోయింది. మరి ఆ రెండవ వైపు కాలిన తర్వాత ఆమ్లెట్ను ఇలా అటు ఇటు రెండు వైపులా బాగా కాల్చుకొని ఆమ్లెట్ను ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుందాం. మరొక ఆమ్లెట్ను ప్రిపేర్ చేయడం కోసమని పెన్నం బాగా వేడి అయ్యాక ఆయిల్ను వేసుకోండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న ఎగ్ బ్యాటర్ను ఇలా పెన్నంపై వేసుకోండి. ఆమ్లెట్ను ప్రిపేర్ చేయడానికి 1 స్పూన్ తీసుకొని ఆమ్లెట్ బ్యాటర్ను పెన్నంపై ఇలా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోండి. ఆమ్లెట్ను స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆమ్లెట్ మనకు ఒకవైపు బాగా కాలిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ను వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకున్నాక ఆమ్లెట్ మనకు ఒకవైపు బాగా కాలిన తర్వాత ఆమ్లెట్ను ఇలా నిదానంగా రెండవ వైపుకు తిప్పేయండి. ఆమ్లెట్ను స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా రెండు వైపులా అటు ఇటు ఆమ్లెట్ను బాగా కాల్చుకోండి. మరి ఆమ్లెట్ను ఇలా రెండో వైపు కూడా బాగా కాలిన తర్వాత ఇలా ప్రిపేర్ చేసుకున్న ఆమ్లెట్ను వేడివేడిగా ఉన్నప్పుడే ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. అందరికీ ఇష్టమైన ఎగ్ ఆమ్లెట్ చూడండి నేను ఎలా ప్రిపేర్ చేశానో. మరి ఈ ఎగ్ ఆమ్లెట్ను చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి అందరికీ ఇష్టమైన ఈ ఎగ్ ఆమ్లెట్ను మీరు కూడా ప్రిపేర్ చేసుకొని నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.